ఎట్లున్నాయమ్మా చీరలు? నవ్వుతున్నారు ఎట్లున్నాయి? బాగున్నాయన్న. ఆ! మంచిగానే ఉన్నాయి. ఆ! బాగానే ఇచ్చిండు. గ్రూపులలోకి 2 చీరలన్నాడు అవు. అన్న. అవు. అయితే మళ్ళొకటే ఇప్పుడు ఇచ్చిర్రు అది కోపంగానేమో. ఒకటే ఇచ్చిండ్రు. కోపంగా గాదు. ఆ! ఇప్పుడు గ్రూపులనే జెప్పిండు గదా! అవును. గ్రూపులలోకి 2 ఇస్తే మరి వేరే వాళ్ళు అదిగారా? ఆ! నారాజయితుర్రు. నారాజయితరు. ఆ! అని ఇగ మాకు ఆపి మళ్ళా ఆళ్ళకి గూడా ఇయ్యేస్తన్నాడు. మాకు తర్వాత మళ్ళొస్తాయి. మళ్ళొస్తాయి. మాకస్తాయి. ఆ! ఆ! ఇవి ఉన్నాయి. ఆ! మేము మంచిగున్నాయి మళ్ళ డిజైను, కలరు అన్నీ ఒకటే కలరయినా ఒకటే కలరు. కోపంగున్నారంట ఏం గదా! కోపం లేదు. ఆ! బాగుందని అనుకుంటున్నాము. వేరే వేరే అంటే అబ్బా! నీకు ఆ కలరు, నాకు ఈ కలరు, అవు. నీకు అదచ్చిందేమో, నాకు ఇదచ్చిందేమో అని మానలో మేమే పొడుచుకుందుంటిమి. అవు. ఇదొక్క కలర్‌కు మాకు అదే సంతోషం అనిపిస్తుంది. ఆ! బాగున్నది. మీ పేరమ్మా? మంజుల నా పేరు. సో, ఎట్లుందమ్మా చీరొచ్చింది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ చీర బానే ఉంది సార్. అది ఇప్పుడు మాకు నెలలో 4 మీటింగ్‌లయితాయి. ఆ! మీటింగ్‌లో మేము కట్టుకుంటామని గూడా మా సభ్యులందరూ ఖుషీగున్నారు. ఆ! డ్రెస్ కోడ్ తెచ్చుకుంటుంటిమి. ఒక అవు. 2 సంవత్సరంకోసారి తెచ్చుకుంటుంటిమి. ఆ! ఇప్పుడు పైసలు అదొకటి పెట్టి కొనుక్కుంటాడు అప్పుడు. పైసలు పెట్టి కొనుక్కునేవాళ్ళము. హ్మ్. ఇప్పుడు అదొకటి తప్పింది. ఆ! బానే ఉంది. అంటే ఒక మొన్న కలర్ ఇవ్వడం గూడా మాకు నచ్చింది కలర్ అందరికి. నచ్చిందా? కలర్ నచ్చింది. ఆ! మళ్ళీ ఇట్లా అందరికి ఒకటే రకంగా ఇవ్వడం గూడా నచ్చింది మాకు. అంటే మొన్న రేవంత్ రెడ్డి అన్నారు గదా! అంటే మస్తు పార్టీ వేర్ లెక్కున్నాయి చీరలు మంత్రులు గూడా అడుగుతుర్రు ఆళ్ళకి అన్నట్టు. సో, అట్లనే ఉన్నాయా? లేకుంటే తీసి పడేసినట్టు అట్లనే ఉన్నాయా? తీసి పడేసినట్టేం లేదు. హ్మ్. బానే ఉంది. కట్టుకోవడానికి బానే ఉంటది. చూడ్డానికి గూడా బానే ఉంది. ఆ! అంటే డిజైన్ అట్లా ఏమన్నా డిజైన్ అంతా ఏమన్నా చేంజ్ నచ్చింది. జేయాలా ఏ లేకుంటే లే కలర్‌లు? బానే ఉంది. కానీ కలర్‌లు ఇయ్యలేరు. వేరే వేరే కలర్‌లు ఇస్తే మంచిగుంటది. ఊరికో కలర్ అన్నట్టు అంటుర్రు గదా! అట్లా లేదు. ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్‌కెళ్తాం. ఆ! హ్మ్. డిస్ డిస్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో పోయినా గాని మాకు అందరం ఒకేలాగా కట్టుకుంటాం గదా! ఆ! అట్లా ఈ బావుంటది. మహిళా గ్రూపోళ్ళని మహిళా గ్రూపోళ్ళని ఇప్పుడు మాకు మీటింగ్‌లు అయితుంటాయి ఎప్పుడన్నా. ఓకే. అయినప్పుడు అట్లా వెళ్తే మంచిగుంటది. అప్పుడు ఇచ్చినయి అన్నీ ఆ టబ్బులకు అవి బకెట్లకేసిండ్రు. అంటే ఎట్లా ఇప్పుడు టబ్బులకంటే ఎట్లేసిర్రు? ఇగ అప్పుడంటే ఇప్పుడు 2, 3 అవిటికి ఒకటి తీసుకున్నారు. బకెట్ అయిందా తీసుకున్నారు. ఆహాహా! గట్ల. అట్లా ఓ 2, 3 చీరలిస్తే హ్మ్. అవన్నీ జమ జేసి ఇచ్చిర్రు. ఆ! మరి ఇవి గూడా ఇత్తరా అట్లనే? ఇయ్యరు. ఇవి ఎందుకు? బాగున్నయి. ఆ! బాగున్నయి. అప్పటికంటే బాగున్నయి. ఆ! ఇప్పుడు కట్టుకుంటారు. కట్టుకుంటారు. హ్మ్. పండగలకి గిట్ల అట్లా ఆ! పొలాలకు కట్టారా కట్ట బెదురుకి? ఆ! కట్టాం. బాగున్నయి. అమ్మ ఎట్లుంది చీర? మంచిగానే ఉంది సారు. అవ్వ మంచిగా లేదంట మొత్తం ఏంది? ఇక ఎట్లనో మంచిగానే ఉన్నాయి. ఆ? మంచిగానే ఉన్నాయి. గప్పుడు కేసీఆర్ ఇచ్చిన చీర మంచిగుందా? గిది మంచిగుందా? ఇది మంచిగుంది. ఓహ్! అదే మంచిగుందంట. అవ్. ఈ కట్టుకుంటారా మీరు లేకుంటే ఏ పొలాలకు కడతారా? పొలాలకు కట్టం కట్టుకుంటాం. సేమ్ మాకు ఇవి శాత కాదు. అంటే మీ ఇంట్లో పిల్లలకి కడతారా? మేమే కట్టుకుంటాం సారు. అవ్వ మీరే కట్టుకుంటారా? మేమే కట్టుకుంటాం. ఆ! ఉమ్. కలర్ ఇంద నచ్చిందా మళ్ళా కలరు? నచ్చింది. ఆ! నీలి కలరు. ఆ! లేదు నచ్చింది. కానీ మంచిగా లేవు చీరలు అసలు అని అంటారు కదా! ఇగో అట్లా అనము మేము ఎట్లా బతుకుతాం. అంతే ఇచ్చింది మంచిది. ఇచ్చిందే మంచిది. మరి కోపం లేదు అవ్వ మీకు 2 సార్లు ఇత్తన్నారు చీరలు. ఒకటేసారి ఇచ్చాడుగా. ఇక ఏం కోపం లేదు. ఒక్కసారి అని ఆ భగవంతుడు ఆ! అంతే. ఆ! మనకు ఏంటి బిడ్డ? ఎంతుంటదా వారి చీర రేటు? ఉంటుందా? ఓ 500 ఉంటదా? ఇక 500 200 300 ఆ! ఆ? కానీ ఏం మంచిగా అయితుంది. మంచిగానే అయితే ఉన్నది. ఆ! 100 అయినా సరే ఇచ్చిందా మంచిది. మరి ఇక ఇచ్చింది తీసుకున్నాం. ఆ! విన్నావా? ఆ! ఇదే మంచిగా ఆ! మంచిది చీర. ఆ! ఎప్పుడు కట్టుకుంటావు? ఏ పండగకి కట్టుకుంటావు ఇప్పుడు? సంక్రాంతికి కట్టుకుంటావా? కొత్త ఉగాదికా? సంవత్సరానికి. ఓహ్! న్యూ ఇయర్‌కి కట్టుకుంటావా? ఉమ్, ఆ! కొత్త ఊరలో అంతా ఒకటే కలర్ అయితదేమో కదా! అందరం కట్టుకుంటాం. మా యారాలు లేను. ఆ యారాలు మీరు ఒకటే ఉమ్, సోబతి. ఆ! మరి ఆ! కానీ చీరలు మంచిగా లేవు ఊర్లలో ఇగో అన్ని అనద్దు ఆ! సారు. ఆ! ఇచ్చిందే మనకు ధర్మం. అంతే ఇచ్చిందే ధర్మం. ఉమ్. వాళ్ళే కోపంగా ఉన్నారు. వాళ్ళకి 2 సార్లు ఇత్తన్నారు. ఆడబిడ్డలకి ఇయ్యలేరు. అవి అవి వెనుకకెళ్ళి వస్తే తీసుకుంటాం. అంతే. ఆ బాగా వాళ్ళు బతికితేనే బతుకుతున్నాం. అమ్మా ఏం పేరమ్మా? రాజమణి ఏ ఊరు నుంచి వచ్చారు? దొమకొండని. నమ్మకండి. సో చీరలు ఇచ్చిర్రు ఎట్లున్నాయి? ఏమో జర నయమే కొడుతున్నాయి. ఆ! అప్పుడు ఇచ్చినవి అయితే పొలాలకు ఆ! వీటికి ఎనుగులకు కట్టిర్రు. ఆ! మరి మీరు కట్టుకుంటారా? పొలాలకు కట్టేస్తారా? ఏమో కొంచెం కట్టుకోవాలన్నట్టు అనిపిస్తుంది. మంచిగున్నాయంట కదా ఆ, చూస్తే. ఆ! అదే కొంచెం బరువున్నాయా? బరువుగానే ఉంది. ఆ! జర నయం అనిపిస్తుంది. ఆ! నయమైనట్లు. ఆ! అంతే. ఉమ్. ఎట్లుంది మళ్ళీ మంచిగా చెప్తుందా మళ్ళీ సర్కార్ పని? అదే చెయ్యాలి. ఆ! ఇక చేయాలి. మహిళలకు కూడా ఇంకా మంచిగా చేస్తేనే ఆ! ఏదైనా మళ్ళా పేరు వస్తది, మంచిగా ఉంటది. అమ్మ ఎట్లున్నాయమ్మా చీరలు నచ్చినాయా? బాగున్నాయి. ఆ! బాగున్నాయి. చీర బాగున్నది. ఆ! కలర్ నచ్చలేదంట కదా మీకు? కలర్ నచ్చింది. ఆ! బాగానే ఉంది. డిజైను, కలరు. అన్నీ బాగానున్నాయి. ఆ! మేము 2 తారీఖు ఇవే కట్టుకుంటాం మేము. ఎందుకు గ్రూప్ రోజు ఏముంది? వేరే కట్టుకుంటుంటిమి. ఆ! కానీ అందరము ఇప్పుడేమో ఇవే కట్టుకుంటామని నిర్ణయించుకున్నాం మేము. మీటింగ్‌లో ఉన్నప్పుడల్లా. మీటింగ్‌లో ఉన్నప్పుడన్నా కట్టుకుంటాం ఇక ఆ! ఇవే. ఆ! అప్పుడు కేసీఆర్ ఇచ్చినవి మంచిగున్నాయట కదా దీనికన్నా. ఇవి బాగాలేవు. ఎందుకు?
చెత్తిరి బట్ట లెక్క ఉంది, అది బొంత లెక్క ఉన్నది. టబ్బులు వాళ్ళకి వేసినాం మేము. టబ్బులకి వేసినాం. ఎన్నేస్తే ఒక టబ్బు ఇచ్చిండు 5 చీరలకు 4 చీరలకు ఆ. వచ్చింది. మళ్ళీ ఇవి 2 ఇయ్యాలిగా, మీకు ఒకటి ఇచ్చిండు కదా మళ్ళీ ఉమ్. 2 ఇయ్యాలిగా ఇప్పటికే ఇస్తుండొచ్చు, తర్వాత ఇస్తుండొచ్చు. ఇప్పుడైతే ఒకటే ఇచ్చిండు. ఆ. ఇస్తుండొచ్చు. ఇచ్చిన తరగతి అయితే మంచిగా ఉందా? బాగుంది. ఎట్లుందమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు చీర? బాగుంది. బాగుందా? సో మీరు చాలా బాగుంది. గ్రూప్ లో ఉన్నారా ఏ సంఘంలో? మా దోమకొండ మండలం ఆ. బొట్టుముక్ల గ్రామ సంఘానికి కోశాధికారులు. కోశాధికారిని. ఆ. ఇంతకుముందు చీరల కంటే ఇవి బాగున్నాయి. లేదు అసలు ఇవే బాగాలేవు, అప్పుడే బాగున్నాయి అంటారు కదా. లేదు, ఇవి ఆ. డిజైన్ అయినా ఈ సారీ పైన మహిళ ఇవి డిజైన్ వచ్చింది కాబట్టి బాగున్నాయి. చీర ఎంత ఉండొచ్చమ్మా? ఇదంటే చూసి అంటే ఎక్కువ చీరలు కొంటారు కాబట్టి కాస్ట్ ఒక 400 వరకు అట్లా ఉంటుంది. అట్లుంటది. బాగుంది. ఏమంటారు సరే. మళ్ళీ మీరు కోశాధికారి కాబట్టి మీ సంఘాల మహిళలు ఏమంటారు ఈ చీరల గురించి? బాగున్నాయి అంటున్నారు అందరు. బాగున్నాయంటారా? ఇప్పుడు మనకి గ్రామ సంఘంలో మీటింగ్ అవుతుంది కదా, అప్పుడు కానీ నెల ఫస్ట్కి మనకు మీటింగ్ అవుతాయి కదా, అప్పుడు కానీ అందరు కట్టుకోవచ్చు, బాగున్నాయి అంటున్నారు. అండ్ మీ సంఘంలో మీరు లోన్లు తీసుకురా? తీసుకున్నాం. ఎంత తీసుకున్నారా? సంఘానికి 20 లక్షల వరకు వస్తాయి. ఆ. మాకు 2 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు తీసుకున్నారు. దానిపైన మేము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాము. పెట్టుకున్నారా? నెల వచ్చి నుండి మా ఖర్చులు పోగా మిగులుతుంది. అవి గ్రూప్ కట్టేసుకుంటాము. మిగిలినవి కట్టేసుకుంటాం. మితితో తీసుకురా, మితి లేకుండా తీసుకురా మీకు? అంటే ఇప్పుడు మిత్తి పడుతుంది, వడ్డీతో సహా మళ్ళీ రిటర్న్ అయితే రిటర్న్ పావుల వడ్డీ అట్లా వస్తుంది. మాకు మొన్న వచ్చినాయి, మొన్న వచ్చిన రిటర్న్ వచ్చిన 2000 వరకు వచ్చినాయి ఒక్కరికి. ఓకే. తీసుకున్న దాన్ని బట్టి వచ్చినాయి. ఇక సంఘాలలో ఉన్నారు కాబట్టి లేపుకుంటారు, బిజినెస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఎక్కడ కష్టం అవుతుంది. మనకు ఇది ఒకటి ఆధారం ఉంది గ్రూప్ లో. ఏ అవసరం వచ్చినా గానీ మనకు గ్రూప్ ఉందన్న టెన్షన్ లేకుండా ఉన్నది ఇప్పుడు మనకి. బాగానే నడుస్తుంది. అది మేము ఇంట్లో కొన్ని తయారు చేస్తాము, మా ఆయన నడిపిస్తారు, అక్కడ నడిపిస్తారు. బయట అప్పు చేసుకోకుండా బయట అప్పుకి వెళ్ళినా గానీ కష్టం ఉన్నది, ఇక్కడైతే టెన్షన్ లేదు. మనకి అందరూ అనుకూలంగా సైన్ చేస్తారు, మళ్ళీ మేము కట్టుకుంటాం ఏ ఇబ్బంది లేకుండా.